హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే సోయా చాప్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో చాలామంది సోయా చాప్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయకుండా ఉంటారు. సో ఒకసారి ట్రై చేయండి. మీరు అన్ని ఫ్రైడ్ రైస్ ఇక పక్కన పెట్టేసి ఈ సోయా చాప్ ఫ్రైడ్ రైసే తీసుకుంటారు, అంత బాగుంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ స్టవ్ మీద నేను కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో ఫస్ట్ డ్రై మసాలా కొంచెం 2 లవంగాలు, 1 ఇలాచీ, కొంచెం షాజీరా వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ 3-4 పచ్చిమిర్చిలు ఇవి కూడా వేసేసి మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆలుగడ్డ కొంచెం సన్నగా కాకుండా కొద్దిగా లావుగా కట్ చేసుకోండి. ఇది కూడా వేసేసి మూత పెట్టుకొని మంచిగా ఆలుగడ్డ ఉడికేంత వరకు ఉడికించుకుందాము. ఇక్కడ నేను ఏ కూరగాయలు వేయట్లేదండి, ఇంకా ఒక ఆలుగడ్డ మాత్రమే వేస్తున్నాను. అంటే బీరకాయ అంటే క్యారెట్ కానీ బీన్స్ కానీ ఏవి వేయట్లేదు, ఓన్లీ ఆలు మాత్రమే యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆలుగడ్డ వేసేసి మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము. ఆలుగడ్డ ఒక 50% ఉడికిన తర్వాత ఇక్కడ బఠానీ వేస్తున్నాను. ఇప్పుడు మీకు ఫ్రెష్ బఠానీ వస్తుంది కదా, అవైనా యూస్ చేయండి. లేదంటే ఇలా నేను నా దగ్గర ఎండు బఠానీలు ఉండేయండి, సో అవి ఉడకబెట్టి పెట్టుకున్నాను, అవి వేసినా పర్వాలేదు. ఇక్కడ బఠానీలు కూడా వేసేసి ఇంకా ఈ 2 మంచిగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. నాకు తెలిసి మీరు రకరకాల ఫ్రైడ్ రైస్ ట్రై చేసి ఉంటారు కదా, అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. సో నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం యూట్యూబ్లో వస్తుందండి. సో సోయా చాప్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఫ్రైడ్ రైస్ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఇవన్నీ ఉడికాయి కదా, ఇప్పుడు నేను టమాటా వేసాను. ఒక టమాటా వేసి మంచిగా కలిపేసుకొని ఇక్కడ మసాలాలు అంటే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పావు భాజీ మసాలా అండి. అంటే పావు భాజీ మసాలా ఉంటే అది వేసుకోండి, లేదంటే చోలే మసాలా ఇది వేసుకోండి, లేదంటే నేను చేసిన బిర్యానీ మసాలా ఉంది కదా అదైనా వేసుకోండి. ఇక్కడ నేను చేసిన బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఒకసారి ఆ వీడియోకి చూడకుంటే ఒక్కసారి వీడియో చూడండి. ఈ మసాలా అన్నీ వేసేసి కొద్దిగా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ సోయా చాప్. ఈ సోయా చాప్ జస్ట్ మీరు ఫ్రిడ్జ్లోంచి తీసేసి బయట పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనకు అది ఈజీగా స్టిక్ వచ్చేస్తుందండి. అలా సన్నగా కట్ వేసుకున్న సోయా చాప్ ఇక్కడ కొద్దిగా పన్నీర్ వేస్తున్నాను, ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ అయినా చేయొచ్చు. అవన్నీ వేసేసి ఒక్క 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సోయా చాప్ మనకి తొందరగా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. అలా సోయా చాప్ అన్నీ ఉడికిన తర్వాత ఇక్కడ రెడీగా పెట్టుకున్న బాస్మతి రైస్ అన్నా వేసుకోండి, లేకపోతే నార్మల్ రైస్ అయినా వేయండి. అది కూడా వేసేసి నేను జనరల్గా అయితే అన్నం బాయిల్ అయ్యేటప్పుడే సాల్ట్ వేయాలి, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. సో అలా సాల్ట్ మీద వేసేసుకొని దీని మీద నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని ఒక్క నిమిషం అలా మూత పెట్టుకుంటే మనకు దమ్లాగా అవుతుంది. అలా మూత తీసేసి ఇక స్టవ్ బంద్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇది పిల్లల లంచ్ బాక్స్ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో